నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ ఏడాది పాలన చారిత్రాత్మకం. మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా నెరవేర్చారు. ఎమ్మెల్యే విడుదల రజనీ ఉద్ఘాటన. మానుకొండవారిపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విడుదల రజనీ. అన్నదాతలకు అన్ని కాలాల్లో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా. యాభై 2 ఎకరాల భూముల్లో నివాసాలు అర్హులందరికీ కేటాయిస్తాం. మున్సిపల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రజనీ వెల్లడి. ప్రైవేట్ బస్సులపై సీఐ సూర్యనారాయణ కొరడా. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినందుకు కేసు నమోదు. కరోనా కేసులు నియంత్రించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సమీక్షా సమావేశంలో కలెక్టర్ శామ్యూల్ ఆదేశం. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కరోనా కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెడ్ జోన్లలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించాలని శాసనసభ్యురాలు విడుదల రజనీ సూచించారు. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని జిల్లా రూరల్ ఎస్పీ విజయారావు వెల్లడించారు. వలస కూలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పలు రాష్ట్రాలకు హైరిస్క్ ప్రాంతాలుగా పరిగణిస్తున్నామని, అక్కడి నుంచి వచ్చే వారెవరైనా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనుమానితులను ప్రభుత్వ క్వారంటైన్కు తరలించాలని, వారం వ్యవధిలో 2 విడతలు కరోనా పరీక్షలు చేసి 2 పర్యాయాలు నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే ఇళ్లకు పంపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శాసనసభ్యురాలు విడుదల రజనీ మాట్లాడుతూ కరోనా ఉధృతిని అడ్డుకోవడానికి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో కంటోన్మెంట్ జోన్లలోని వీధుల్లో సాయంత్రానికి సీసీ కెమెరాలు అమర్చుతున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నూతన వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారిని యాస్మిన్ మాట్లాడుతూ సెకండరీ కాంటాక్ట్ల నుంచి కూడా శాంపిల్స్ను సేకరించామని తెలిపారు. వీరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, రేపు ఆ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నూతనంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో రాజీ లేకుండా అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాధికారి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ వీరారెడ్డి, చిలకలూరుపేట రూరల్ అర్బన్ సిఐలు సుబ్బారావు, సూర్యనారాయణ, కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైద్యాధికారి గోపీనాయక్, సిహెచ్సి సూపరింటెండెంట్ గంగాభవాని, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేటలో ఒక 5 కేసులు వచ్చినాయి. ఇంతకుముందు 4 రోజుల ముందు ఒక కేసు వస్తే ఆ కంటైన్మెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ కంటైన్మెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు తగ్గింది అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ మైగ్రెంట్స్ వీళ్ళందరూ రావడంతో ఒక కేసు విజయవాడ నుంచి వచ్చినందువల్ల దానికి కాంటాక్ట్స్, దాని పక్కన ఇంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంత పాజిటివ్గా తేలారు. దాని గురించి మనకి ఇప్పుడు నాదెండ్లలో ఒక 2 కేసులు, అలాగే ఎడ్లపాడులో 3 కేసులు వచ్చినాయి. అందరినీ పిలిచి ఇక్కడ ఈపూర్లో ఒక 3 కేసులు మొన్న పూణే నుంచి వచ్చిన వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళలో 3 పాజిటివ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టి కంటైన్మెంట్ ఎలా చేయాలి, ఏంటి, ఏమేమి చేయాలి, క్లస్టర్లో ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, అలాగే ఎవరెవరిని సర్వే చేయాలి, ఎవరెవరిని టెస్ట్ చేయాలనేది అందరికీ వివరించి చెప్పడం జరిగింది. నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఈ సందర్భంగా, కరోనా వైరస్ అనేది ఇవాళ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా ఫ్రీగా లేదు, మన దేశం కూడా లేదు.
మన రాష్ట్రంలో చేసిన టెస్టులు కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా చేయలేదు. మన 2 లక్షలు దాటిపోయింది మన టెస్టులు. కాబట్టి కరోనా వైరస్తో జీవించాలి అని మన ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు. వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా అని చెప్పి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ రావడం ఆ మనిషి తప్పు కాదు. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోండి. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ప్యాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేసాం. ప్యాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేసి ఇప్పుడు ఇంటింటికి తిరిగి వాలంటీర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా ఈ ప్యాంప్లెట్స్ ఇంటింటికి ఇవ్వబోతున్నాం. ఇంటింటికి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం కరోనా వైరస్ ఎలా వస్తుంది, దాన్ని రాకుండా ఎలా నియంత్రించగలం, ఎలా స్వీయ నియంత్రణ పాటించి ముఖానికి మాస్కులు వేసుకోవడం, బయట తిరగకుండా ఉండడం, అలాగే సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఎలా పాటించాలి, శుభ్రమైన అలవాట్లు ఎలా అలవాటు చేసుకొని ప్రతి గంటకి ఒకసారి చేతులు కడుక్కోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల కరోనా వైరస్ని నిరోధించవచ్చు అని చెప్పి ప్రతి వారికి మేము ప్రచారం చేయబోతున్నాం. కరోనా వైరస్ రావడం అనేది మనిషి తప్పు కాదు. కరోనా వైరస్ని వ్యతిరేకించండి, కానీ కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి ఆ మనిషిని మాత్రం వ్యతిరేకించకండి, వాళ్ళని దోషులుగా చూడకండి అని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళలో కూడా చాలా వరకు 85% మందికి కనీస లక్షణాలు కూడా ఉండటం లేదు. మీరు గమనించుంటారు. 17% మంది మాత్రమే ఎంతో కొంత లక్షణాలు ఉంటున్నాయి. అందులో కూడా 13% మందికి, 15% మందిలో కూడా 13% మందికి అసలు మైల్డ్గా ఉంటున్నాయి లక్షణాలు, అంతే. వాళ్ళని మేము హాస్పిటల్కి పంపిస్తున్నాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళని కూడా లెక్క తీయమన్నాం. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా లెక్క తీయమన్నాం. వీళ్ళందరినీ కూడా లెక్క తీసి వాళ్ళందరికీ టెస్టులు చేయించమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళందరూ వల్నరబుల్ కేటగిరీస్, హై రిస్క్ కేటగిరీస్. వీళ్ళకి వస్తే కొంచెం ప్రమాదకరమే. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, కరోనా వైరస్ వచ్చేదేదో వస్తుంది, దానివల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు మరణించకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము చేసే ఈ కృషిలో ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకొని, ప్రజలు కూడా సపోర్ట్ చేసి, ప్రజలు కూడా మాస్కులు ధరించి తమ చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ దీని వ్యాప్తిని నిరోధించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి, స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా టెస్టింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు దగ్గు వచ్చినప్పుడు కానీ, తుమ్ములు వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేసుకొని కనుక టెస్ట్ చేయించుకోగలిగితే అది మనకి మొట్టమొదటి విజయంగా మనం భావించవచ్చు. వాలంటరీ రిపోర్టింగ్ని అందుకే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక డిస్ట్రిక్ట్ హెల్త్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అలాగే గుంటూరులో ఉన్న జనరల్ హాస్పిటల్, అలాగే నర్సరాపేటలో ఉన్న ఏరియా హాస్పిటల్, మాచర్లలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, వీటన్నిటిని పరీక్ష కేంద్రాల కింద ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం చిలుకూరుపేటలో 5 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా రివ్యూ చేయడానికి, ఈ అన్నిటినీ కూడా కట్టడి చేసి, ఇది ఏదైతే నంబర్ ఉందో ఈ స్ప్రెడ్ ఆఫ్ నంబర్స్ పెరగకుండా ఇంటర్తోనే లిమిట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు శామ్యుల్ ఆనంద్ గారు, అలానే ఎస్పీ గారు సిహెచ్ విజయరావు గారు, అలాగే జేసీ2 ప్రశాంతి గారు అందరూ కూడా ఈరోజు వచ్చి అన్నింటినీ కూడా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా వచ్చి సమీక్ష చేయడం జరిగింది. మరి రివ్యూ చేసి ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ కాకుండా మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఎంత అడిక్వేట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వీలైనంత వరకు మనకున్న అన్ని డిపార్ట్మెంట్స్ సాయంతో ఈ స్ప్రెడ్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి తగిన జాగ్రత్తలు, తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అధికారులందరి దగ్గర కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూటింగ్ ప్లాన్కి అడిషనల్గా ఇంకొన్ని ప్లాన్స్ చెప్పడం జరిగింది. సో అలానే ఇక్కడున్న మేము లోకల్గా మేము కూడా వీలైనంత వరకు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ అండ్ అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో క్లోజ్గా టచ్లో ఉండి ఆల్రెడీ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాము. అన్ని డిపార్ట్మెంట్స్ గాను ఎవ్రీ టైం అంటే అప్డేట్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంది సిచ్యువేషన్, ప్రైమరీ కాంటాక్ట్స్కి ఎంతమందికి టెస్ట్ చేస్తున్నారు, ఏంటి రిజల్ట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది, క్వారంటైన్ ఎంతమందికి తీసుకెళ్ళాలి, అన్నిటి డే టు డే అప్డేట్స్ కోసం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని లేకపోతే ఒక కోఆర్డినేటర్ లాగా వేయండి, సో దట్ ఈ సిచ్యువేషన్ తగ్గుముఖం పట్టే వరకు మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయంటే ఇమీడియట్గా నర్సరావుపేట ఆర్డీఓ గారిని నోడల్ ఆఫీసర్గా ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఉండేసి ఈ అన్ని ఏదైతే చిలుకూరుపేట అర్బన్
నాదెండ్ల, ఎడ్లపాడు ప్రస్తుతానికి అయితే లొకేట్ అయ్యి ఇవన్నీ కూడా ఒక విజయవాడ నుంచి క్యారీడ్ అవుట్ వైరస్ ఇది. సో విజయవాడ నుంచి క్యారీడ్ అవుట్ చేసుకొని వచ్చారు. సో బేసికలీ ఇక్కడ నుంచి అయితే కాదు, కాబట్టి దీన్ని జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ మెజర్స్. సో ఫార్ అంత సీరియస్ కాదు, బట్ స్టిల్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ సీరియస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ స్టాండ్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ దేర్. అండ్ మేము కూడా సహకరించి వీలైనంత వరకు కూడా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. వీఆర్ టేకింగ్ వాట్ ఎవర్ ద ప్రికాషన్స్ ఆర్ నీడెడ్ అండ్ విల్ టేక్ మోర్ ఇఫ్ రిక్వైర్డ్. And at this point, I thank all the people who are here, and collector sir gave good ideas, and so far we'll be implementing and we'll see that it doesn't grow. Thank you all for this opportunity. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పరిపాలన సాగుతుందని శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరుపేట కార్యాలయంలో ఎమ్మెల్యే రజని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఒకే ఒక్క సంవత్సరంలో చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. రాజన్న రాజ్యంలో రైతులను రాజులుగా చేస్తూ మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు, విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ, శ్రామికుల కష్టానికి ప్రతిఫలాలను అందిస్తూ, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను పంపిణీ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే విడుదల రజని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ప్రారంభించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యాలయంలో ఆనందోత్సాహ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల చెంతకే ప్రభుత్వ ఫలాలను అందిస్తూ, రైతుల ముంగిట్లోకి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ, మహిళా రంగానికి పెద్దపీట వేస్తూ, అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు సగభాగం అందిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది మందికి అగ్రస్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి రహితంగా పారదర్శకమైన వేగవంతమైన పరిపాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో తాను సైతం భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తమకు ఓట్లు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రగతి, ప్రతిభ, పురోగతి రాబోయే రోజుల్లో పారదర్శకంగా చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अरे మండల కేంద్రమైన నాదెండ్లలో రైతు భరోసా కేంద్రాన్ని ఏఈఓ కృష్ణారావు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, పాడి అభివృద్ధి, సహకార శాఖలు భాగస్వాములై అన్నదాతలకు అండగా సేవలను అందించనున్నాయని తెలిపారు. గణపవరంలో తహసీల్దార్ సాంబశివరావు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వ్యవసాయ సహాయ అధికారి కృష్ణారావు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కియోస్క్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క యాప్లో రైతుల ఖాతాల వివరాలను నమోదు చేసి రైతులకు అవసరమైన వాటిని 48 గంటల్లో అందిస్తామని వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా రెవెన్యూ, నీటిపారుదల శాఖ షెడ్యూల్, నీటి విడుదల వివరాలు తెలుపుతాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా వేలను శాఖాధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు పంట రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేస్తారని పేర్కొన్నారు. మండలంలోని గణపవరంలో తహసీల్దార్ అయోధ్య సాంబశివరావు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ అసిస్టెంట్లు అనుపమ, లీలావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు కాట్రగడ్డ రామకృష్ణ, కె నాగేశ్వరరావు, శివ కామేశ్వరరావు, రామారావు, పాసం రత్నారావు, కెల్లంపల్లి సుందర్రావు, వరేటి వెంకటేశ్వరరావు, అంజీ తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడు నవరత్నాల రథసారథి జగన్మోహన్ రెడ్డి గారు నేటికి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మా నాయకుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కూడా మంచి పేరు మా అన్నయ్యనే ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన అందరికీ అర్థమైపోయింది. ప్రతి ఇంటికి కూడా నవరత్నాలు అందించాడు. ఇదే పేరు కూడా
మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మన నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసినట్లుగానే మనం కూడా ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతులకి ఈ నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. రైతులు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళ సమస్యలు నివృత్తి చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామం గురించి రైతు భరోసా గురించి జగన్మోహన్ రెడ్డి నాదెండ్ల గ్రామంలో ఇవాళ ప్రారంభమైన రైతు భరోసా కేంద్రానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జగనన్న మొదలుపెట్టిన అసెంబ్లీలో ప్రకటన చేసి రేటు టైం పోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ జనానికి తెలియపరుస్తూ ఏ రైతు భరోసా కేంద్రాలని ఇంకా డెవలప్ కావాలని, ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావాలని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవం జరుగుతుంది. అదే మాదిరిగా మన గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. రైతులకి ఎక్కడి వాళ్ళు అక్కడే వాళ్ళకి అందుబాటులో అన్ని సదుపాయాలు ఉండడం కోసం అన్నిటినీ ఒకే చోట చేర్చింది రైతు భరోసా కేంద్రం. దీనిలో వెటర్నరీకి సంబంధించినవి కూడా అవైలబుల్లో ఉంటాయి. ఎవరు చేసేది ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ కియోస్కి మిషన్ అండి. అంటే మన విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, తర్వాత ఎరువులు కానీ దీని ద్వారా మనం ఆన్లైన్ చేసుకొని ఫార్మర్ వచ్చేసి ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో ఉంటుంది. ఇది ఫార్మర్ రైతు వచ్చేసి ఇక్కడికి వచ్చి నాకు ఇంత ఎరువు మందు కట్టలు కావాలి, లేకపోతే ఇన్ని పురుగు మందులు కావాలి, ఇవన్నీ కూడా అమౌంట్ ఇచ్చేసి ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ చేసుకున్న 48 గంటలలోపు మనకి ఫార్మర్కి ఇన్పుట్స్ అందించడం జరుగుతుందండి. అంటే డెలివరీ ఫార్మర్ 48 గంటల లోపు ఇక్కడికి వచ్చేస్తుంది. 48 గంటల లోపు రైతుకి రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఫార్మర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఫార్మర్ ఎక్కడికి బయటకు వెళ్ళకోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఆయనకు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు ఎప్పటి నుంచో ఆకాంక్ష. ఇది ఈ రోజుకి సఫలీకృతమై నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిరుపేదలకు నివాస గృహాన్ని అందించాలని శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 52 ఎకరాల్లో టీడీపీ పాలన కాలంలో టిట్కో నేతృత్వంలో నిర్మించిన గృహాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. జాబితాలో తమ పేర్లు లేవని పేర్కొంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెంటనే స్పందించి కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్తో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అవకాశం కల్పించాలని, రాజకీయాలకు అతీతంగా నివాస గృహాలు లేని వారికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు చేరేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. టీడీపీ పాలనలో లబ్ధి పొందిన జాబితాలో పేర్లు ఉన్నవారిని తొలగించవద్దని ఎమ్మెల్యే రజని ఆదేశించారు. గతంలో జాబితాలో పేర్లు నమోదైన వారి ఆందోళన చెందకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలపై వివక్షత చూపవద్దని, అర్హులకే అవకాశం కల్పించాలని సూచించారు. దరఖాస్తులను తిరస్కరించకుండా సాధ్యాలను పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో 16,000 హెక్టార్లలో పంటలు పండించే ప్రతి ఒక్క రైతుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో శనివారం రైతు భరోసా కేంద్రాన్ని
ఎమ్మెల్యే ప్రారంభించి ప్రసంగించారు. రైతు సంక్షేమ రథసారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి ఒక్క రైతు పంట పొలాల పనులకు పట్టణాలకు వెళ్లకుండా గ్రామీణ ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలను సమకూర్చుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పిందే చేస్తాము, చేసేదే చెబుతాము అని పేర్కొన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతలకు అండగా ఉంటానని తెలిపి, నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అని పేర్కొని రైతు భద్రతపై భరోసా కల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు 5 సంవత్సరాలకు పంటల పెట్టుబడి కొరకు రైతులకు ఉచితంగా 67,500 రూపాయలు అందిస్తున్నామని ఎమ్మెల్యే రజనీ వెల్లడించారు. ప్రతి ఒక్క రైతుకు వడ్డీ లేని రుణాలు అందించి వడ్డీను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. కర్షకులకు పంటల బీమాను కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీదే అని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని అందించిన ఘనత వైఎస్ఆర్సీపీదే అని ఎమ్మెల్యే రజనీ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయనున్నామని ఎమ్మెల్యే రజనీ వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు వేదిక కానున్నాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు ఒక్కో స్మార్ట్ టీవీ ఉంటుందని ఎమ్మెల్యే రజనీ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఉత్పత్తుల ధరలు, పంటల సమాచారం, సాగుపై అవగాహన, శిక్షణ, శాస్త్రవేత్తల్లో ముఖాముఖి తదితర కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాల్లో స్వయంగా వీక్షించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని శ్రీలత, వెటనరీ డీడీఏ బాలశంకర్రావు, వెటనరీ డీఈఏ పి శ్రీనివాసరావు, వెటనరీ డాక్టర్ రామ్మోహన్ రావు, సెరికల్చరల్ ఆఫీసర్ విఎన్ శశిలకళ, ఎంపీడీఓ బి హేమలత, నాదెండ్ల ఏఓ ఏ హరిప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తలహాఖాన్, గ్రామ నాయకులు కల్లి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పురుగు మందులు, రసాయనిక ఎరువులు కానీ రసాయనిక మందులు వాడకుండా పండించిన పంట యొక్క దిగుబడులు అనేటువంటి పంటలు విత్తనాలను శుద్ధి బాగా ఇది ఏమొస్తుంది అంటే మన వేపాలతో తయారు ఇది మన ఆవు పేడ అన్నీ ఈ మొత్తం ఇలా తయారు చేసుకుని మనకి ఈ మానుకొండ పాలెం ఈ సంవత్సరం ఈయన పత్తి అందరూ కూడా రైతులందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే వాళ్ళను కర్చీఫ్ కానీ టవల్స్ కానీ ఏమన్నా సరే మీరు వచ్చారని చెప్తాను మేడం కోసం తీసుకో మీ తర్వాత మేడం ఎనాఫ్ ట్యాకింగ్ ప్రీవియస్లో ఎప్పుడు జరగలేదు మన గవర్నమెంట్ జరుగుతుంది
దీనివల్ల ఏంటంటే మేడం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అదర్వైజ్ యానిమల్ ఏదన్నా వాళ్ళు తప్పిపోయినా కూడా ఎవరిది ఏంటనేది వీళ్ళు నిమిషాల్లోనే చెప్పగలరు. అదే ఒక ఓనర్కి 6 యానిమల్స్ వరకు మనం చేస్తాం. 6 యానిమల్స్ మోర్ దెన్ దట్ ఉందంటే దీన్ని జిరాక్స్ తీసి ఇంకొకటి ఇస్తాం. కంటిన్యూ ఇవి యాక్టివిటీస్ మేడం. తర్వాత గతంలో ఇచ్చిన వాటికంటే హై స్టాండర్డ్ మెడిసిన్స్ ఈసారి ఇవ్వడం ఇవన్నీ కూడా ఎప్పుడు అవసరమైతే ఆర్బీకే ద్వారా ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్ ముందు ఉంటాయి. బట్ అడిషన్ టు దట్ ఆర్బీకే నుంచి సర్వీస్ ఒకరికి ఇష్యూ చేయండి. కార్డు చూడండి. కార్డు ఏది అబ్బాయి పేరు కాంగ్రెస్ గవర్నమెంట్ క్వాలిటీ మీద గ్యారంటీ ఇచ్చి ఇవాళ ఎవరికి విత్తనాలు కావాలన్నా పెస్టిసైడ్స్ పురుగుల మందులు కావాలన్నా గ్రామంలోనే మీ ఇంటి వద్దకి ఇవాళ సీడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. స్లిప్పులు ఇచ్చి తమ పార్టీ నాయకులకి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, జ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా వాళ్ళకి ఒకటి కల్లా ఫుడ్స్ వచ్చి తీసుకుంటా సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో 4 సంవత్సరాలకు గాను 48,000 చొప్పున ప్రతి ఏటా 12,000 చొప్పున ఇస్తామని చెప్పి ఈరోజు అంతకన్నా ఎక్కువగా, అంతకన్నా ఇంకో సంవత్సరం ఎక్కువగా 5 సంవత్సరాలకు గాను 67,500 అనగా ప్రతి ఏటా 13,500 చొప్పున ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా కింద ఇవ్వటం మన ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పడం జరుగుతూ ఉంది. అలానే తీసుకుంటే రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సచివాలయాలు ఎలా అయితే ఏర్పాటు చేశామో గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆ రైతులకి సంబంధించిన విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, మందులు కావచ్చు, రైతులకు సంబంధించి ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఈరోజు స్వీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో ఒక స్మార్ట్ టీవీని పెట్టి ఆ స్మార్ట్ టీవీ ద్వారా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ స్మార్ట్ టీవీలో డిస్ప్లే చేస్తూ ఈరోజు మనం చూస్తున్నాము. ప్రభుత్వము రాష్ట్రంలో చాలామంది టెక్నాలజీ గురించి మాట్లాడతారు, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసే మాట్లాడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మేము చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తామని చెప్పి చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న కియోస్క్లు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ కియోస్క్ ద్వారా మనం చూసుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశు సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ అద్దె పరికరాలు, వ్యవసాయ ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ ప్రభుత్వ పథకాలు, వాతావరణ సమాచారం సహాయ కేంద్రం, ఇటువంటి అన్నిట్లో కూడా ఇప్పుడు చెప్పిన అన్నిట్లో కూడా దాంట్లో సంబంధించి
రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ సంబంధించి ఈ కియోస్క్లో డిజైన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వీటిలో అప్డేట్స్ జరిగి ప్రతి ఒక్క రైతును కూడా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక విఏఏ ఉంటారు ఇక్కడ. ఆ విఏఏ ద్వారా కావాల్సినవన్నీ కూడా రైతు ఇందు నుంచే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఇందు నుంచే ఆర్డర్ పెట్టి కొనుగోలు చేయొచ్చు అని చెప్తా ఉన్నాం. అలాగే రైతు ఏదైతే క్రాప్ వేస్తూ ఉన్నాడో ఆ క్రాప్ సాయిల్ టెస్టింగ్ చేసి అందులోని ఫర్టిలిటీ కూడా తెలియజేసి ఏ వాతావరణంలో ఏ పంట వేస్తే తనకి ఎక్కువ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళా తిరిగి ఏవైతే పంటలు వేస్తారో అవి తిరిగి విత్తనాలు ఇవ్వటము, అలాగే ప్రభుత్వం తిరిగి వాటిని కొనుగోలు చేసేదాకా ఏదైతే ఈ చైన్ ఆఫ్ కస్టడీ ఏదైతే ఉందో కంప్లీట్గా అగ్రికల్చర్ ఫార్మర్స్ సంబంధించి అదంతా కూడా ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకొని రైతుని సంక్షేమంగా చూసి రైతే రాజని ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే అన్నారో రైతే రాజని ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా రైతు ఈరోజు ముందుకు అడుగులు వేయటము అనేది మనము మన జగనన్న ప్రభుత్వంలోనే చూడబోతున్నామని చెప్పి మరొకసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు ఈ రైతు భరోసాల కేంద్రాల గురించి కూడా ఇంకా తెలుసుకుంటున్నాడు. రానున్న కాలంలో ఇంకా విస్తృతంగా దీని మీద అవగాహన కల్పిస్తూ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తూ రానున్న కాలము జగనన్న నాయకత్వంలో రైతులకు స్వర్ణయుగం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు. చిలకలూరుపేట మండలం గొట్టిపాడు పంచాయతీ పరిధిలోని రైతు భరోసా కేంద్రం శనివారం ప్రారంభమైంది. ఆ గ్రామ వైసీపీ నాయకులు దండా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. డైనమిక్ శాసనసభ్యురాలు విడుదల రజని నేతృత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. రైతులు పట్టణాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే వ్యవసాయ అవసరాలకు రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలగుండ రాజాతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి మరి వారి యొక్క ఆదర్శ భావాలకి రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతుల కోసం అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభంలో కార్యక్రమంగా మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి తర్వాత ఎమ్మెల్యే గారు లాంచ్ చేయడం జరిగింది. తర్వాత అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఇలాగనే రిబ్బన్ కటింగ్ చేసుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని బాగా విజయోత్సవంగా జరుపుకోవడం జరిగింది. దీనివల్ల రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు ఇక్కడున్న సచివాలయ సిబ్బంది మరి రైతులకు సంబంధించిన ఈ కంప్యూటర్ ఏజెంట్లు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే ప్రభుత్వంగా తను 8 వాగ్దానాలు ఇస్తే ఇప్పటికి 26 వాగ్దానాలు చేసుకుంటా వచ్చాడు. చిలకలూరుపేట పట్టణంలో ఓ ప్రైవేట్ బస్సులో పరిమితికి మించి జనాలను ఎక్కించి బస్సులను నడుపుతున్న బస్సు డ్రైవర్ను అర్బన్ సిఐ వి సూర్యనారాయణ శనివారం జరిమానా విధించారు. వాహనాలలో పరిమితికి మించి జనాలను ఎక్కించితే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వాహనాలలో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడంలో పరిమితి దాటవద్దని సిఐ హెచ్చరించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు ధరించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని వెంగళరెడ్డి నగర్ కాలనీ చర్చ్ ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గాసల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా కష్టాల్లోనూ సీఎం వైఎస్ జగన్ దైవజనులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దయార్థ హృదయంతో ఎమ్మెల్యే విడుదల రజని ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ప్రతినిధులు అయిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విడుదల రజని ఇరువురు ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పాస్టర్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు సీఎం, ఎమ్మెల్యే చేస్తున్న సహాయ సహకారాలకు అందిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రభుత్వం కలకాలం ఉండాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో పాస్టర్ల సంఘం పెద్దలు పాలరాజు, బుజ్జి పాస్టర్, రత్నరాజు, రత్నకుమార్ తదితరులున్నారు. ఈరోజు జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ వారు కమిటీగా కూడుకొని
మరి జగన్ గారు చేసిన సంవత్సర పరిపాలన గురించి ప్రార్థన చేశాము. చక్కటి పరిపాలన అందించాలని మేము అందరం ఆశిస్తున్నాం. నిరుపేదలకు మరి కుల మతాలకి అధికంగా అనేక మందికి హెల్ప్ చేశారు, సహాయం చేశారు. వారి పరిపాలన ఇంకా దేవుని మహిమార్థంగా జరగాలని కోరుకుంటున్నాం. మరి ఇలాంటి సమయంలో మరి జగన్ గారు పాస్టర్లకి, పురోహితులకి, ఇమాములకి ఎంతోగా సహాయం చేసి దేవుడిచ్చిన మనసును బట్టి 5,000 రూపాయల వరకు అందరికీ సహాయం చేశారు. ఆ సహాయం అందరూ మేము పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క ప్రభుత్వం బాగుండాలని, ఆయన యొక్క నాయకత్వం బాగుండాలి, ఇంకా ఇలాంటి మేలుకరమైన పనులు ఇంకా ఎన్నికలు చేయాలని మేము దినము వారి కుటుంబం కోసం, వారి యొక్క ముఖ్యమంత్రి పరిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుని యొక్క సేవకుల పక్షంగా మరి ప్రత్యేకమైన సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సంవత్సర కాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, మంత్రివర్గ సభ్యులకు దేవుడు వారిని ఇంకా రానున్న దినాల్లో అనేకమైన జ్ఞాన, వివేచన, ఆలోచన బలములు వారికి దయచేసి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఈ కరోనా మహమ్మారి మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రత్యేక మన రాష్ట్రంలో మరి వారు సహాయ కార్యక్రమాలు మరపురానివి అనేక రీతులుగా మరి దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు మాదిరికరంగా, ఆదర్శవంతంగా పరిపాలన జరిగిస్తూ ఉన్నారు. వారిని ఇంకా దీవించాలని అదే క్రమం మహిమ కలుగును గాక. మరి ప్రత్యేక సందర్భాన్ని బట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాల మరి పరిపాలన ముగించుకునేందుకు, మంచిగా జరిగించినందుకు మొదటగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పట్టణ మరి మాస్టర్ ఫెలోషిప్ తరఫున, ముఖ్యంగా జేపీఎఫ్ తరఫున మరి వారు చేసిన సహాయం, అలాగే విఆర్ ఫౌండేషన్ తరఫున మరి మా ప్రియ ఎమ్మెల్యే గారు మరి విడుదల రజనీ గారు చేసిన సహాయం ఎంతో గొప్పది. మరి అందరం కూడా వారి ద్వారా మేము మేలు పొందాం. ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఎంతో మరి సంతోషించారు. మరి ఆయన సహాయాన్ని మరువలేము. ఆయన కొరకు అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి దైవ సేవకులమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మరి ఆంధ్రప్రదేశ్లోనేమి ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైనటువంటి సమస్య కరోనా సమస్య. మరి ఈ సమస్యను బట్టి పాస్టర్స్ అందరూ కూడా మరి పరిచర్యలు జరగక ఎంతో మరి ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ మేమైతే ఊహించలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దైవ సేవకులు ఎన్నో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నా మరి దేవుని సహాయం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఊహించని రీతిగా మరి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, వారికి దేవుడు నిజంగా మంచి మనసు ఇచ్చి దేవుని పని చేస్తున్నటువంటి మాలాంటి దైవ సేవకులకేమి, అట్లాగే మరి ఇమాములకు, అర్చకులకు అందరికి కూడా మరి గుర్తు చేసుకొని మరి ప్రేమతో వారికి చక్కని కానుక రూపంలో మాకు సహాయం చేశారు. మేము ఊహించని రీతిగా మాకున్నటువంటి ఇబ్బందుల్లో వారు చేసిన సహాయము ఎంతో గొప్పదని మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి సహాయము మేము అందరం కూడా దాదాపుగా చాలామందికి మేలు జరిగిందని మేము నమ్ముతున్నాం. చిలకలూరుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో భిక్షాటన చేసే యాచకులకు, రిక్షా కార్మికులకు, రోడ్డు ప్రక్కన ఎండలో కూర్చొని సామాన్లు అమ్ముకుని జీవించే వలస జీవులకు సిద్ధాంతి కరిముల్లా, మాజీ కౌన్సిలర్ నాయుడు వాసు, కీర్తి ఫ్రూట్ జ్యూస్ పాయింట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కరిముల్లా మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చలపతి పాల్గొన్నారు. లోనే కీర్తి ఫ్రూట్స్ జ్యూస్ వారు ప్లస్ మన కరిముల్లా సిద్ధాంతి వారు మరియు నాయుడు వాసు మాజీ కౌన్సిలర్ గారు ఇలా ఆధ్వర్యంలో మన ఇక్కడ పని లేక ఇబ్బంది పడుతున్న రిక్షా కార్మికులు, వలస కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటికి ముక్తి లేని వాళ్ళకి వాళ్ళ తోచిన సాయంలో గత 3 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.
దాని సందర్భంగా ఈరోజు కూడా ఈ లాక్డౌన్ వరకు చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి శనివారం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ప్రగతిపై చర్చించారు. పార్టీ ఇన్ఛార్జ్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కష్టాల్లోనూ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దశలోనూ అనేక దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నం శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికాకు కరోనా నివారణ మందులు పంపి భారతదేశానికి గొప్ప ఘనతను తెచ్చిపెట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, అడుసుమల్లి వెంకటేశ్వర్లు, ఆదిమూలం గురుస్వామి, వంశీలు పాల్గొన్నారు. మోడీ గారు ఈ రోజుతోటి మే 30వ తేదీతోటి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు సంవత్సరం అవుతుంది. కాబట్టి మొదటి వార్షికోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు కానివ్వండి, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు 370 ఆర్టికల్ని రద్దు చేయటం, 35 తీసేయటం, అదేవిధంగా మరి అయోధ్య రామ జన్మభూమి ఎంతో కాలంగా వివాదం, దాదాపుగా మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి వివాదంలో ఉన్నటువంటి అయోధ్య రామ జన్మభూమిని కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మరి దాన్ని క్లియర్ చేయటం, అదేవిధంగా మరి 370 ఆర్టికల్ సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్న హింసాత్మక సంఘటన లేకుండా, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా కూడా మరి ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ కరోనా సమయంలో మరి భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ సంస్కృతిని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని, మన సంస్కృతిని మార్గంగా ఎంచుకొని మార్గదర్శకంగా తీసుకునేటువంటి పరిస్థితి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారానే వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశం కూడా మన దేశం కలిసి చూస్తూ ఉందనడానికి మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి విజనే అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మరి ఈ విధంగా ఈ కరోనా సందర్భంలో కరోనా విపత్తుని ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలకు ఎంతో అంటే ఈ వ్యాధిని ఎక్కువగా ప్రజల బారిన పడనివ్వకుండా మరి దాన్ని గ్రహించి ముందుగానే లాక్డౌన్ని విధించి మరి ప్రజల ఆరోగ్యాలని, ప్రజలకు ఈ కరోనా బారి నుండి కాపాడటానికి కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి వ్యవహరించారు. కాబట్టి సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంవత్సర కాలంలో పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయి సమావేశం ఇక్కడ జరిగి శ్రీనివాస్ గారు ఇప్పుడే ప్రసంగించారు. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేశారు. మోడీ గారు ముఖ్యంగా సంవత్సర కాలంలో చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముందు ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే ఇది మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది ప్రధానులు చేద్దామని కూడా చేయలేని ఒక గొప్ప నిర్ణయం ఇది. దాన్ని ఆయన్ని పూర్తిగా మేము అభినందిస్తున్నాము. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా పార్టీలో చేరడం జరిగింది. విద్యా విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకుంటున్నారని జూనియర్ లెక్చరర్ ప్రమోషన్స్ పోరాట వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ తన్నీరు కృష్ణమూర్తి పేర్కొన్నారు. చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం సంస్కరణలతో ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఏడాది కాలంలో ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. మే 27వ తేదీన జరిగిన విద్యా సదస్సులో ముఖ్యమంత్రి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రకటించడం పట్ల కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ లెక్చరర్ ప్రమోషన్స్ కు అడ్డంగా ఉన్న గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 223ను రద్దు చేసి పూర్వం వైఎస్ పాలనలో ఉన్న జీవో నంబర్ 302 ప్రకారం అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ జూనియర్ లెక్చరర్స్గా, డిగ్రీ కళాశాల లెక్చరర్గా, డైట్ కళాశాల ఉపన్యాసకులుగా పదోన్నతి కల్పించాలని డాక్టర్ కృష్ణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన ఎమ్మెల్యే విడుదల రజనక్క గారు నిరంతరంగా శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. మరి ఈ సంవత్సర
ఈ పరిపాలన సంవత్సర కాలంలో 12 నెలలుగా జరిగినటువంటి పరిపాలనలో భాగంగా ఈ నెల 27న జరిగినటువంటి విద్యా సదస్సులో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మండలానికి జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం. ఈ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల పేద విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ మండలానికి జూనియర్ కాలేజ్ ఏర్పాటులో భాగంగా ఇందుకు కృషి చేసినటువంటి మా జేఎల్ ప్రమోషన్ పోరాట వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీ ఒండేరు శ్రీనివాసరెడ్డి గారికి, మా స్టేట్ కన్వీనర్ శ్రీ పురుషోత్తమాచారి గారికి, మా జేఎల్ ప్రమోషన్ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కుటుంబరావు గారికి, మరి ఈ సందర్భంగా మాకు హెల్ప్ చేసినటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఆఫీసర్లు అందరూ కూడా మండలానికి జూనియర్ కాలేజ్ ఇప్పించినందుకు వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకలూరుపేట వాసవి క్లబ్ డైమండ్స్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని చౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద కంటోన్మెంట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న 50 మంది పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది పోలీసులకు భోజన ప్యాక్లను అందజేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా డైమండ్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పసుమర్తి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి స్థానికంగా ఉన్న భిక్షాటన చేసేవారికి, రోడ్డును వెళ్లే వలస కార్మికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పోతుగుంటి సుబ్బారావు, కార్యదర్శి రఘునాథ్, ట్రెజరర్ పేలూరు సురేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. జై జై వాసవి క్లబ్ డైమండ్ చిలకలూరుపేట పసుమర్తి వెంకట సత్యనారాయణ ఆర్సీ ఆధ్వర్యంలో గత నాలుగో విడత లాక్డౌన్ కారణంగా ఈ 14 రోజులు బట్టి నిరుపేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశాము. ఈరోజు మాత్రం కనపని దేవుడి కంటే కనిపించే దేవుళ్ళు మన పోలీసులు, వాలంటీర్సు, పారిశుద్ధ కార్మికులు వీళ్ళకి సేవ చేసుకునే కార్యక్రమంగా ఈరోజు దాతలుగా 10 సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా గుర్రం గణేష్, అమర్నాథ్, అంజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు స్పాన్సర్ చేశారు దాతలు. వీళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. మనం ఇళ్లల్లో పడుకున్నా కూడా 44 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత వేడికి కూడా వీళ్ళు మన కోసం రేత్రనగా పగలనగా మన కోసం సేవలు చేస్తున్న వాలంటీర్స్కి, పోలీసులకి, పారిశుద్ధ కార్మికులకి హ్యాట్స్ ఆఫ్ మరియు పాదాభివందనం పెడుతున్నాము. చిలకలూరుపేటలోని నిరాశ్రయులను ఆదుకోవడమే జై జై సాయి ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ చైర్మన్ బాలాజీ తెలిపారు. జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో గడియారం స్తంభం సెంటర్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 200 మంది అన్నార్థులకు శనివారం ఆహార పొట్లాలు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆహారం అందించేందుకు దాతలు దయార్థ హృదయంతో సహాయం చేస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ బాలాజీ పేర్కొన్నారు. గుర్రం రాజేశ్వరి, సుబ్బారావు దంపతుల ఆర్థిక సహాయంతో 100 మందికి రావిపాటి మన్విత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేశ్వరి, సతీష్ల ఆర్థిక సహకారంతో 100 మందికి ఆహారం అందించామని పేర్కొన్నారు. ఈ సేవలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు హనుమంతరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు అందరికీ దత్త సాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 52 రోజులుగా, ఈరోజు 52వ రోజు, గత 52 రోజులుగా లాక్డౌన్ ఏర్పడిన కాడి నుంచి మరి ప్రతిరోజు 100 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేయడం జరుగుతూ ఉంది. మరి దత్త సాయి అన్నదాన సమాజం దాతల సహకారంతో, వారి యొక్క మరి మానవత్వంతో, వారు చేసే సహాయంతో, మేము దాతల సహకారంతో ప్రతిరోజు మరి ఆహార పొట్లాలని అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణంలో మరి అనేక సేవా కార్యక్రమాలు జై జై సాయి ట్రస్ట్ తరఫున, అలాగే దత్త సాయి అన్నదాన సమాజం తరఫున నిర్వహించడం జరుగుతుంది. 52 రోజుల్లో ప్రతిరోజు ఆహార పొట్లాలతో పాటు మరి కూరగాయలు, నిత్యావసర వస్తువులు, శానిటేషన్ వర్కర్లకు సంబంధించి మరి ప్రత్యేకంగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు, అలాగే శానిటైజర్లు, మాస్కులు, మరి మాటూరు ఎస్ఐ గారికి దాదాపుగా ఒక 500 మాస్కులు, పట్టణంలో 1000 మాస్కుల పైన మరి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాతల సహకారంతోనే మరి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఆహార పదార్థాలు అర్థం జరుగుతుంది.
అలాగనే సాయంత్రం పూట గుర్రం సుబ్బారావు గారు, రాజేశ్వరి గారు, అలాగనే జయప్రకాష్ గారు, రేవతి గారు, చంద్రశేఖర్ గారు, శ్రీనవ్య గారు మరి ఈరోజు దాతలుగా ఉన్నారు. పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. 52 రోజులు సుమారుగా 52 రోజుల నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నది. ఈ లాక్డౌన్లో మన చిలకలూరుపేటలో దత్తసాయి సమాజం సుబ్బయ్య తోటలో వారి తరఫున ఈ పేదవాళ్ళందరికీ ఆహార పట్టాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.